అదే పెయిన్ నాకు ఇప్పుడు కాదు సార్, 6th చదివేటప్పటి నుంచి నాకు పెయిన్ ఉంది. అయితే సార్ మేము 5గురం, 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అయితే నేను 6th చదివేటప్పుడు ఆల్రెడీ అందరు మ్యారేజ్లు అయినాయి, నేను చిన్నవాడిని, మ్యారేజ్లు అయినాయి వెళ్ళారు. తర్వాత మా అమ్మ నాయన వృద్ధులు, చిన్న కొంచెం ఏజ్ పర్సన్, అయితే వాళ్ళు కష్టం చేయలేరు. ప్లస్ నేను చదువుకోవాలి, నాకు పెట్టుబడి పెట్టాలంటే మా అమ్మ నాయన్ని పెట్టాలి. ఆ విధంగా నేను 6th వరకు చదువుతప్పుడు ఏమైందంటే మా నాయనకు వచ్చేసి భూమి అంటే చాలా ఇష్టం సార్. వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి, భూమి అంటే చాలా ఇష్టం. జీతం ఉంది, అన్నం వాళ్ళే పెట్టి, గటక వాళ్ళే పెట్టి, సంవత్సరానికి 200 రూపాయలు, 200 రూపాయలు ఇస్తే సంవత్సరానికి ఆ 200 రూపాయలు తెచ్చి 1 ఎకరం కొనేటోడు. ఆ విధంగా 6 ఎకరాలు కొన్నాడు సార్. 6 ఎకరాలు కొన్నాడు. కొన్న తర్వాత నేను 6th చదివేటప్పుడు మాకు అప్పులై, మా అన్నలు ఇద్దరు ఎదిగారు. అప్పులైన తర్వాత 1,00,000 రూపాయల అప్పు కోసం మా ఊరు పక్కనే ఉంటుంది 2 ఎకరాలు పొలం, అంత చిలక, అది పొలం, అది అమ్మేసిండు మా అన్నయ్య పెద్ద ఆయన. అయితే మా నాయన చాలా బాధపడడం జరిగింది, ఏడ్చిండు. వద్దురా మీరు కష్టపడండి, కంపల్సరీ 1,00,000 రూపాయలు అప్పు అంటే మీరు కష్టపడండి, అందరు పెళ్ళిళ్ళు అయ్యారు కదా, కష్టపడి తీర్పుకోరి, కానీ భూమి మాత్రం అమ్మొద్దు అని. అంటే మా అన్నయ్య వినకుండా అమ్మేసిండు సార్. అమ్మిన తర్వాత నా మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ కాకుండా మళ్ళీ ఏం చేసిందంటే, నీ మ్యారేజ్ నేను చేయను, మీ వాళ్ళని చేయను, నీ మ్యారేజ్ అయితే 10 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు, నీ ఇష్టం ఎప్పుడైనా చేసుకో, కానీ నీకు మాత్రం 5,000 రూపాయలు ఇస్తాం. ఆ మ్యారేజ్కి 5,000 రూపాయలు సార్. 5,000 రూపాయలు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మా అమ్మ నాయనకు చెరువు 10,000 ఇచ్చిండు. మిమ్మల్ని మేము చాలా ఈ పైసలతోనే మీరు బతకండి, 10,000 వాళ్ళకి ఇచ్చిండు, నాకు ఒక 5,000 ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మా అమ్మ నాయన కాడనే ఉంచినాం. ఆ పైసలు వచ్చేసి ఇంట్రెస్ట్కి ఇచ్చారు. నేను చదువుకుంటున్నా, 10th వరకు చదివిన. 10th వరకు చదివిన తర్వాత ఇక చదువు అంటే నాకు చదివి ఉద్యోగం చేయడం అంటే ఇష్టం ఉండదు సార్, ఇష్టం లేకుండేది. ఎందుకంటే డబ్బు కావాలి. ఉద్యోగం చేస్తే 10,000, 20,000, 30,000, 40,000 వస్తాయి, కానీ నాకు వచ్చేసి డబ్బు కావాలి సార్. డబ్బు కావాలి కాబట్టి నేను వచ్చేసి బిజినెస్లు చేయాలనే ఆలోచనే ఉండేది. బిజినెస్ చేసేస్తే మనకు ఫ్రీడమ్ ఉంటుంది, ప్లస్ డబ్బు వస్తుంది. ఆ విధంగా నాకు బిజినెస్ మీద ఉండేది. 10th క్లాస్ చదివి బంద్ చేశాను సార్. బంద్ చేసి ఐటీఐ చేసిన. ఐటీఐ చేసేటప్పుడు కూడా కాలేజ్కి వెళ్ళలే. కాలేజీకి వెళ్ళకుండా నేను హోస్టల్ కంపెనీ ఉంది, అక్కడ వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం ఎప్పుడన్నా అక్కడ వెళ్ళి వచ్చేది. ఆ ఫిట్టర్ ఐటీఐ చేసిన తర్వాత నేను అనుకోకుండా నేను మ్యారేజ్ కూడా సార్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోలేదు. అంటే నాకు సార్ ఇంకొకటి, ఎవరైనా కష్టాలలో ఉండరు అంటే నాకు వచ్చేసి చాలా బాధ అనిపిస్తుంది సార్. ఆ విధంగా నేను చేసుకోవడం కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఆ అమ్మాయికి కూడా తల్లిదండ్రులు లేరు సార్. వాళ్ళు వచ్చేసి 4 ఆడపిల్లలు. మా ఊర్లోనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్నాక మా మేడం వచ్చేసి ఈ బిజినెస్లు కాదు, నాకు బిజినెస్లు ఉన్నాయి. అప్పుడు 2 ఆటోలు ఉండే, వాటర్ ప్లాంట్ ఉండే, టెంట్ హౌస్ ఉండే, చిట్టీలు వేసేది, సిటీ కేబుల్ ఉండే. ఇన్ని బిజినెస్లు చేసేది సార్. ఒక్క బిజినెస్ చేయకపోయేది నేను. ఎందుకంటే ఒక్క బిజినెస్ చేస్తే మనం బతకడానికే సరిపోతాయి, డబ్బు మళ్ళీ మిలగదు. కాబట్టి 5-6 బిజినెస్లు చేసేది. అవన్నీ చిన్న చిన్న బిజినెస్ సార్. నేను బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇచ్చిన 5,000 20,000 అయింది. ఆ 20,000 పెట్టి సిటీ కేబుల్ పెట్టిన. ఫస్ట్ సిటీ కేబుల్, తర్వాత వాటర్ ప్లాంట్, టెంట్ హౌస్, ఇట్లా ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చిన సార్. వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా మేడం ఉండి, ఈ బిజినెస్లు కాదు, కంపల్సరీ నువ్వు జాబ్ చేయాలి, ఏదన్నా ఒక జాబ్ చేయి, ఆమె కోరిక. ఆ విధంగా నేను ఫిట్టర్ ఐటీఐ చేసిన కదా. చేసినప్పుడు పక్కన హోస్టల్ సార్, ఇంటర్నేషనల్ కంపెనీ, అల్లపోయినప్పుడు ప్రొఫెషనల్ ఫస్ట్ ఇచ్చినప్పుడు నాకు వచ్చేసి 9,000 శాలరీ సార్. 1 సంవత్సరం చేసిన. 2వ సంవత్సరం వచ్చేసి ప్రొఫెషనల్ ఈ కన్ఫర్మ్ అయ్యే కాడికి వచ్చేసి 12,000 జీతం అక్కడ చేసుకుంటూ ఈ బిజినెస్ చేసేసారు మళ్ళీ. అంటే నేను వచ్చేసి 8 గంటల డ్యూటీ, అక్కడ 6 గంటలకు వెళ్ళాలంటే 5 గంటలకు లేచి వెళ్ళాలి. తర్వాత 2 గంటలకు డ్యూటీ దగ్గర తర్వాత మళ్ళీ 3 గంటలకు ఇంటికి రావాలి. 10 గంటలు పోతుంది సార్. నేను ఈ 4 బిజినెస్లలో నేను వచ్చేసి 40-50 వేలు సంపాదించేది. కానీ నాకేం ఆలోచన వచ్చింది తర్వాత, ఇది వద్దు నాకు, ఇది కాకుండా ఇంకొక బిజినెస్ పెట్టుకుంటే దాని మీద ఇంకా 10 కాదు 20 సంపాదించుకుంటే ఇంటి దగ్గర ఉంటాం అన్న ఆలోచన వచ్చేసి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసి, అప్పుడు వచ్చేసి నాకు సార్ 50,000-60,000 ఇన్కమ్ వచ్చేది. ఏది 2013 ముందు. వచ్చిన తర్వాత నాకు ల్యాండ్, మా నాయనకు ల్యాండ్ అంటే ఇష్టం కదా, నాకు ల్యాండ్ కావాలన్న కోరుకుండేది. అయితే అప్పు చేసి, నాకు మంచిగా ఊర్లో పేరుంది, అప్పు చేసి 30 లక్షలు అప్పు చేసి 10 ఎకరాలు తీసుకున్నా సార్. 10 ఎకరాలు కొన్న తర్వాత మా మేడం ఉండి, నువ్వు వ్యవసాయం చేయలేవు, ఒక బర్రెలు కాయలేవు, పాలు పిండలేవు, దున్నరాదు, నీకెందుకు భూమి. మా పెద్దన్న ఉంది కదా సార్, ఆయనను కూడా కొలవడానికి తీసుకపోతే, నీకెందుకు ఆ భూమి, ఉన్న భూమి అమ్మేసినావు, నీకే పని పాట లేదు, లక్షలు పెట్టి భూమి కొంటున్నావు, ఎందుకు నీ భూమి అని ఆయన కూడా అడిగింది. అంటే నాకు కావాలి.
ఎందుకంటే సార్ మా నాయన కోరిక, మా నాయన బతుకుంటే ఈ రోజు నాకు 10 ఎకరాలు ఉంది, చాలా హ్యాపీగా ఉండేటోడు, మా పొలం కాడ గుడి చేసుకుని ఉండేటోడు సార్. అట్లా అయితే ఆ విధంగా కొన్న సార్. కొన్న తర్వాత నాకు అప్పు అయింది, 30 లక్షలు అప్పు ఉంది. ఉన్నా కానీ నాకు 50-60 వేలు బిజినెస్లు వస్తున్నాయి. నేను తీర్పగలుగుతున్న ధైర్యంతో చేసిన తర్వాత అనుకోకుండా సర్పంచి అవకాశం వచ్చింది సార్. ఊర్లో అందరు పరిచయం, నాకు ఊర్లో పరిచయాల బిజినెస్ అంతా అందరు పరిచయం. ఆ విధంగా నేను నిలబడ్డా, జనరల్ అయింది అంతా ఓసీలు నిలబడ్డా, నాకు ఎదురు నేను బీసీ. ఎట్లా గెలుస్తాడైనా, ఎందుకు నిలబడ్డాడు అనేది కొంతమంది అనుకోరు సార్. అనుకుంటే అందరు పరిచయాలు కదా, మంచి మెజార్టీతో వెళ్ళడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ప్లస్ మంచి మెజార్టీతో గెలిచిన తర్వాత సార్ 6 నెలలు గడిచింది నా సర్పంచ్ పదవి. 6 నెలలు గెలిచిన తర్వాత నా బిజినెస్లు అన్నీ క్లోజ్ అయినాయి సార్. సిటీ కేబుల్ స్తంభం ఎక్కలేను సర్పంచ్ అయిన తర్వాత, టెంట్ హౌస్ వేయలేను, వాటర్ ప్లాంట్ నడపలేను, ఇవన్నీ నడపలేను సార్. అన్ని క్లోజ్ చేసినాం. సిటీ కేబుల్ ఉంటే నా వర్కర్ అప్పుడు అయిపోయాను. ఏది లేదు, వచ్చే ఆదాయం లేదు, కానీ ఖర్చు. ఆ విధంగా ఏం చేయాలని సర్పంచ్ అయిన తర్వాత నేను వచ్చేసి వ్యవసాయం చేసిన సార్. జీతగాన్ని పెట్టుకుని వ్యవసాయం చేసిన. బిజినెస్ అన్ని పోయిన జీరోకి వచ్చింది. వ్యవసాయం చేస్తే నెల డబ్బులు వస్తాయి సార్, రావు, ఇయర్లో వస్తాయి. అట్లాంటిది నెల ఖర్చులు ప్లస్ అప్పు ఉంది నాకు అక్కడ. నేను సర్పంచ్ కాకముందు మంచిగా బతికినటువంటి వ్యక్తిని సర్పంచ్ అయిన తర్వాత వచ్చి నా ఇంటి ముందు కూర్చోరు సార్ చాలా మంది, డబ్బులు ఇవ్వమని. అప్పుడు పైసలు ఉండే, నెలకు 50,000-60,000 వస్తున్నప్పుడు ఇచ్చేసేది ఇంట్రెస్ట్ ఎప్పటికప్పుడు. ఇక్కడ ఆగిపోయింది కదా, ఆగిపోయిన తర్వాత అసలు కావాలని వస్తారు. అప్పుడేమో అసలు ఇస్తాంటే తీసుకోకపోయింది, ఇంట్రెస్ట్ కావాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తలేదు కదా, అసలు కావాలని కూర్చోరు సార్. అలాంటి టైంలో ఒక 4 ఎకరాలు అమ్మడానికి కూడా సిద్ధపడ్డ తర్వాత ఒక ఆయన తెలిసిన ఆయన మా ఉండి 4 ఎకరాలు అమ్మితే 12 లక్షలు వస్తున్నాయి సార్. 4 ఎకరాలు అమ్మితే 12 లక్షలు వస్తున్నాయి. అప్పుడు పెరిగింది, 1,50,000 కొంటే 3 లక్షలు అయింది. 4 ఎకరాలు అమ్మితే 12 లక్షలు వస్తున్నాయి. కానీ ఈ 30 లక్షలు వచ్చేసి నాకు 50 లక్షలు అయింది. ఈ డబల్ అవుతుంది సార్. అయితే ఆ 12 లక్షలు వస్తే 50 లక్షలు తీరుతుందా? తీరదని అది అట్నే ఆపేసాను సార్. ఆపేసి 4 సంవత్సరాలు ఎంత విలువైన ఎట్లా ఉన్నా ఇబ్బంది పడి సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత ఇంకొక 6 నెలలకి అయిపోతుంది సార్. 4 సంవత్సరాల సర్పంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బిజినెస్ చేయాలి, బిజినెస్కి వెళ్ళిపోవాలి. ఇట్లా ఉంటే నేను బ్రతకలేను, ఉన్నది మొత్తం పోతుంది, ఆస్తి కూడా మొత్తం పోతుంది అన్న ఆలోచన మీద మళ్ళీ ఇంకో కొత్త బిజినెస్ కావాలని అప్పుడు వచ్చేసి మండలానికి ఒక డీలర్ ఉండే సార్, థమ్స్అప్ డీలర్. అయితే నేను వచ్చేసి హోల్సేల్ షాప్లో పర్మిషన్ తీసుకొచ్చి హోల్సేల్ షాప్ పెట్టిన. అది కొత్తగా నాకడపల్లి మండలంలో పెట్టిన, కొత్తగా నల్గొండ లేదు, చౌటుప్పల్ లేదు, చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ లేదు. అయితే పెట్టిన తర్వాత 6 నెలలు నడవలేదు సార్. నడిస్తే కొత్తగా పెట్టిన బిజినెస్ నడవదు. డీలర్ ఉండే ఏం చేసేది, అది డూప్లికేట్ అనేది. నాకు వచ్చేది థమ్స్అప్ అక్కడి నుంచే, ఆయనకు వచ్చేది అక్కడి నుంచే. కానీ డూప్లికేట్ అని చెప్పి ఆయనకంతా పరిచయం కదా, ఆయన మాట నా దగ్గర రాకపోయేది. 6 నెలలు ఆ విధంగా ఇబ్బంది పడ్డా. 6 నెలల తర్వాత సార్ నా బిజినెస్ వచ్చేసి మంచిగా నడవడం స్టార్ట్ అయింది. 1,00,000 రూపాయలు నడిచేది డైలీ. 1,00,000 రూపాయలు నడిస్తే నాకు వచ్చేసి 2,500-3,000 రూపాయలు లాభం వచ్చేది ఆ రోజు. మళ్ళీ నా ఇన్కమ్ వచ్చేసి 60-70 వేలకు వచ్చిన తర్వాత 6 నెలలు మంచిగా నడిచింది సార్. నడిచిన తర్వాత ఈ బిజినెస్ ఎదురు షాప్ అయినా మళ్ళీ ఆయన పెట్టిన తర్వాత మళ్ళీ 50-50 అయింది. 50-50 అయిన తర్వాత సరేలే ఎంతో అంత నడుస్తుందిగా అనుకున్నప్పుడు ఇంకిద్దరు పెట్టారు, 4 అయింది. మళ్ళీ నాకు ఆ ఖర్చులు, ఇంట్రెస్ట్లు, షాప్ కిరాయి, మేము తినటం ఇదే సరిపోతుంది, మళ్ళీ ఇన్కమ్ లేదు. అలాంటప్పుడు మళ్ళీ కొత్త బిజినెస్ కావాలి నాకు అని వెతకడం స్టార్ట్ చేసిన సార్. ఆ వెతికినప్పుడు దొరికిందే మా అప్లైనర్ ద్వారా వేస్టేజ్ సార్. అప్పుడు వచ్చేసి నేను చిన్న మీటింగ్లు ఎక్కడేం లేదు. అయితే మై గ్రేట్ అప్లైనర్, మై మెంటర్ ధనలక్ష్మి శంకర్ సార్ ఉండి ఇబ్రహీంపట్నంలో మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ పెద్ద లీడర్ వస్తుండు, ఒక్క మీటింగ్ రారని చెప్పినప్పుడు ఇల్లు నాకు డబ్బు పెట్టకుండా డబ్బు వస్తుందని చెప్పారు సార్. రూపాయి పెట్టకుండా డబ్బు వస్తుందని చెప్పారు. ఎట్లా వస్తుంది? నేను ఇంతకుముందు చేసిన మొత్తం ఇంట్రెస్ట్ చేసేసిన సార్. 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా తెచ్చాను. బిజినెస్ అవసరం ఉన్నప్పుడు తేవాలి సార్, తప్పదే. ఎందుకు ఇంట్రెస్ట్ అనేది పట్టించుకోవద్దు. అట్లా తెచ్చినా కానీ ఇక్కడ రూపాయి పెట్టకుండా డబ్బు వస్తుంది. ఎంత వస్తుంది? లక్షలు వస్తాయి అని చెప్తారు. ఏ విధంగా వస్తుందో తెలుసుకోవద్దాం. అయితే ఇబ్రహీంపట్నంలో మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్కి వెళ్ళాను. నేను ఫస్ట్ టైం వెళ్ళింది అక్కడనే. నేను ఏ డిఎల్సిపి మీటింగ్ కూడా వెళ్ళలేదు. అక్కడ నేను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈగల్ స్టోరీ చెప్పాడు సార్. ఈగల్ స్టోరీ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఈగల్ ఏ విధంగా ఇదవుతుంది, ఈగల్ ముసళ్ళు అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఎట్లా ఇదైతుంది అంటే చూడండి సార్, అది కనెక్ట్ అయింది. ఆ విధంగా అదే నెల నుంచి
నేను బిజినెస్ స్టార్ట్ చేసిన నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 12,656 రూపాయలు. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,02,675 రూపాయలు. కానీ సార్ నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అది పెద్ద హాల్, అది చాలా పెద్దది, ఎక్కడో వెనక కూర్చున్నా. కానీ ఈరోజు మా గురూజీ ద్వారా ఈ స్టేజ్ మీదకి వస్తాను నేనైతే అనుకోలేదు. అదేవిధంగా మన బూట్ క్యాంప్ గుంటూరులో జరిగినప్పుడు అవకాశం వస్తుంది అనుకున్నాను నేను. కానీ గురూజీ ఏమన్నాడు, వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. వచ్చిన వాళ్ళు సంతోషపడండి, రాని వాళ్ళు ఇంకా సంతోషపడండి. చూడండి సార్, నేను అనుకోలేదు ఇక్కడ వస్తుందని. వచ్చిందా రాలేదా? ప్రతి ఒక్కరూ వచ్చి స్టేజ్ మీద మాట్లాడవచ్చు, సక్సెస్ కావచ్చు, కానీ పెయిన్ ఉండాలి. కానీ ఇక్కడ వచ్చింది నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది మాత్రం డబ్బు కోసమే సార్. నాకు డబ్బు కావాలని వచ్చిన, డబ్బు కావాలని వస్తే అంతకుముందు నాకు వచ్చేసి హెల్త్ ప్రాబ్లం ఉండే, కిడ్నీలో 2 కిడ్నీలలో స్టోన్స్ ఉండే నాకు. అయితే అక్కడ అంతకుముందు నల్గొండలో హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు 2 నెలలు 3 నెలలు చూపించుకుంటే 20,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అయింది. కానీ అక్కడ తగ్గలే. మా అప్లైనర్ ద్వారా శంకర్ సార్ ద్వారా ఇల్లు కూడా ఉంటాయి సప్లిమెంట్ వాడు సార్ అని చెప్తే 1 నెల వాడినా మంచిగా ఉంది. ఉన్న తర్వాత సార్ బాగానే ఉంది, ఎట్లా అంటే ఇంకో 2 నెలలు వాడమన్నాడు. ఇంకో నెల వాడిన తర్వాత మంచిగా ఉంది సార్, హ్యాపీగా ఉన్నా. కానీ మళ్ళీ నా శంకర్ సార్ చెప్పడానికి నా మనసు ఒప్పుకోలేదు. డాక్టర్ చెప్పిన, సార్ నేను కిడ్నీ మళ్ళీ చెక్ చేయించుకోవాలి ఉందా లేదా. అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ మెడిసిన్ రాస్తే తగ్గలే, కానీ ఇక్కడ సప్లిమెంట్లు వాడితే తగ్గింది. తగ్గినట్టు ఉంది, తగ్గినా తగ్గలేదు ఇంకా నాకు తెలియదు, తగ్గినట్టు ఉంది అని మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ ఫోన్ చేసి పిలిపించి మళ్ళీ నేను టెస్ట్ చేయించుకున్నాను సార్. స్కానింగ్ చేసిన, కానీ ఏ కిడ్నీలో స్టోన్ లేదు, 0 వచ్చింది. నాకు ఆ విధంగా హెల్త్ వచ్చింది సార్. నాకు హెల్త్ వచ్చిన తర్వాత మా మేడానికి వచ్చేసి చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆమెకు వచ్చేసి ఒక 10 years బ్యాక్ బ్లడ్ పర్సంటేజ్ 7 ఉండే, అదే 7 కంటిన్యూ అయిపోతూ వచ్చింది. అదేవిధంగా దగ్గు దమ్ముండే, ప్లస్ మేము పెట్టి షాపు వేయాలి కాబట్టి దానికి వచ్చేసి నడుము నొప్పి వచ్చింది. ఈ అన్నిట్లలో మళ్ళీ థైరాయిడ్ యాడ్ అయింది. ఎన్నుండే సార్, ఎన్నున్నప్పుడు నేను ఎప్పుడన్నా ఫీల్డ్కి పోయి వచ్చిన తర్వాత కౌంటర్ మీద నువ్వు కూర్చో నేను పడుకుంటా అనేది చాలా ప్రాబ్లం ఉండేది సార్. పుల్లంతా లాగటం, బొక్కలీజ్ కావటం, ప్లస్ ముఖం ముట్టలు పడటం, చేత కాకపోవటం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను మా మేడానికి చెప్పి, ధనలక్ష్మి మేడానికి చెప్పి, మేడం ఇట్లా ఉన్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే అన్నిటికీ సప్లిమెంట్ వాడడం జరిగింది సార్. 8 months వాడినా నేను. మా మేడం 8 months ఆడింది. 8 months ఆడితే థైరాయిడ్ వచ్చేసి 0 వచ్చింది సార్. మేము అనుకోలే వస్తుందని. థైరాయిడ్ వచ్చేసి 0 వచ్చింది. బ్లడ్ పర్సెంట్ వచ్చేసి 12% వచ్చింది, 7 నుంచి. నడుము నొప్పి పోయింది. ప్లస్ అదేవిధంగా దగ్గుదాం, బ్లడ్ పడేది సార్, అది కూడా క్లియర్ అయింది. అంటే నేను డబ్బు కోసం వస్తే నాకు వచ్చేసి హెల్త్ వచ్చింది సార్ ఇక్కడ. అదేవిధంగా హెల్త్తో పాటు హ్యాపీనెస్ కావాలి కదా. ఈ విధంగా నేను కష్టపడుతున్నప్పుడు మా మేడం వచ్చేసి ఆలు పేదవాళ్ళు, ప్లస్ అమ్మనాయన లేరు, ఆమె కూడా హ్యాపీగా ఉండాలని నేను థాయిలాండ్ సెలెక్ట్ అయినా సార్. థాయిలాండ్ సెలెక్ట్ అయితే మా మేడాన్ని థాయిలాండ్ పంపించడం జరిగింది. చూడండి ఇక్కడ నేను వచ్చింది ఓన్లీ డబ్బు, నాకు డబ్బు మీద కసి. డబ్బు గురించి వచ్చినా నాకు హెల్త్ వచ్చింది, మా మేడానికి హెల్త్ వచ్చింది. అదేవిధంగా మా మేడాన్ని నేను అనుకోని కోరికను నెరవేర్చాను సార్. నేను మా మేడం పాస్పోర్ట్ చూసి ఏడవడం జరిగింది సార్. పాస్పోర్ట్ చేస్తే పాస్పోర్ట్ చూసి ఏడ్చింది. నేనేంటి పాస్పోర్ట్ ఏంటి, నాకు బయట దేశం పోవడం ఏంటి అనేది ఏడవడం జరిగింది సార్. చాలా హ్యాపీగా ఉంది. పోయి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే సార్, ఇట్లాంటి అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరికి సార్. సార్ని ఫస్ట్ టైం టెస్ట్ మనీ వినటం. సర్పంచ్ అని ఒకటే తెలుసు, ఒక యాంగిల్ తెలుసు, కందర్ సొక్కనే తెలుసు. ఈరోజు చాలా విషయాలు అందరికీ స్ఫూర్తే కదా. అందరం చిన్న చిన్న బిజినెస్ చేసి చేతులు కాల్చుకున్నాం కదా. ఒక బిజినెస్ 4 రూపాయలు వస్తే ఇంకో బిజినెస్ లో 8 రూపాయలు పోతాయి. చిన్న చిన్న బిజినెస్లు అంటే అట్లే ఉంటాయి. ఎందుకంటే మనం దాంట్లో ఎక్స్పర్ట్ లేదు, మనీ లేదు, ఇంట్రెస్ట్ తెచ్చి చేయాలి, రిస్కులు అన్నీ ఫేస్ చేసిండు. నాకు తెలిసి ఇప్పుడు ఏ బిజినెస్ కూడా పోవడం అనుకుంటుంది. జీవితం అంతా వేస్ట్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.